అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రయాణం అంటే ఒక ఆనందం, గమ్యం చేరాలని ఆతృత. రోజంతా ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయి బస్సులో కాస్త నడుం వాల్చి కళ్ళు తెరిచేలోపే గమ్యం చేరాలి అని అనుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో బస్సు ప్రయాణం అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. కార్లు, బైకులతో పోలిస్తే బస్సు ప్రయాణం సేఫ్ అనుకుంటాం. కానీ ఒక్కసారి ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణ నష్టం ఊహకు కూడా అందడం లేదు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ప్రయాణికులకు ఒక పీడకలలా మారింది. నిద్రలోనే నిండు ప్రాణాలు అగ్నికాహుతవుతూ ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంతో మరోసారి దేశం ఉలిక్కిపడింది. 2025 క్యాలెండర్ తిరగేస్తే రక్తపు మరకలే కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తోంది. ఈ ఏడాది జరిగిన వరుస విషాదాలను ఒక్కసారి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన వరుస ప్రమాదాలు చూస్తే రోడ్ల మీద రక్తం ఏరులై పారిందనే చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 14న రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు 20 మందిని సజీవ దహనం చేశాయి. వెనుక సీట్లో మొదలైన మంటలు క్షణాల్లోనే బస్సంతా వ్యాపించి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లాలో పెళ్లి బృందం వెళ్తున్న బస్సు అగ్నికాహుతైంది. అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా బయటపడ్డారు. కానీ సెప్టెంబర్ 26న హైదరాబాద్ నడిపుట్టున ఎస్ఆర్ నగర్ వద్ద ప్రైవేట్ బస్సులో ఏసీ నుంచి మంటలు రావటం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అక్టోబర్ 24న కర్నూలులో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవంబర్ 3న చేవెళ్లలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో ఇంకో 19 మంది దుర్మరణం చెందారు. ఇవన్నీ కేవలం ప్రమాదాలు కాదు, కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిన గాయాలు. ఇక సంవత్సరం చివర్లో కూడా మృత్యువు తన పంజా విసురుతూనే ఉంది. డిసెంబర్ 12న మారేడుమిల్లి లోయలో బస్సు పడి 9 మంది చనిపోగా, డిసెంబర్ 16న యూపీలోని మధుర ఎక్స్ప్రెస్ హైవే పొగమంచు కారణంగా కార్లు, బస్సులు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది సజీవ దహనమయ్యారు. ఇక డిసెంబర్ 24న తమిళనాడులో, తాజాగా కర్ణాటకలో జరిగిన ప్రమాదాలు ఈ ఏడాదిని రక్తపు ఏడాదిగా మార్చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో వందల కుటుంబాలు దిక్కులేనివిగా మారాయి. ఊహించని ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. టెక్నాలజీ ఎంత పెరిగినా బస్సుల్లో భద్రత మాత్రం గాల్లో దీపంలాగే మారుతోంది. చిన్న ఏసీ లోపం నుంచి డ్రైవర్ల నిర్లక్ష్యం వరకు కారణం ఏదైనా బలవుతుంది మాత్రం అమాయక ప్రయాణికులే. ఇప్పటికైనా అధికారులు, బస్సు నిర్వాహకులు మేల్కొని కఠినమైన భద్రతా చర్యలు పాటించకపోతే ప్రయాణం అంటేనే జనం భయపడే రోజులు ఎంతో దూరంలో లేవు. అసలు ఈ వరుస ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేక వాహనాల మెయింటెనెన్స్ లోపమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.